请您在非参加游期间解开安全带，并继续在座位上坐好。所有过道门口口处必须保持畅通。您可以使用您的手机和平板电脑，但请勿使用电脑、本地的设备或任何易燃产品。请勿吸烟，可使用电子。చైనా నుంచి రిటర్న్ ప్లేట్ వస్తుంది. ఇది చాలా పెద్ద ప్లేట్, 3 వరుసలు సెంట్రల్ లో చివరిలో బహుశా ఆ ముందుని అడుగు దాని వెనక్కి కూడా చాలా పెద్ద. నేను కూడా 500 మంది పడతారు. లేడీస్ ఇండియా రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇండియా రిటర్న్ వస్తున్నాం. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా మన పని మనకు కావాల్సినట్టుగా అన్ని విధాలు కంప్లీట్ అయిపోయింది. వీళ్ళంతా చైనీస్. చైనీస్ వీళ్ళంతా. అలాగే లేడీస్ మనం ఇప్పుడు ఓటీటీలో గోల్డ్ గిఫ్ట్స్ మనం స్టార్ట్ చేసాం. రేపు అది కేవలం డిసెంబర్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓటీటీకి ఆల్రెడీ చాలా మంది, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ తో మాట్లాడిన దాని ప్రకారం చాలా మంది గోల్డ్ తెచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అంటే ఆల్రెడీ హ్యాబీస్ కంప్లీట్ చేశారు. అలాగే ఓటీటీ తర్వాత కే వాలెట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈసారి గిఫ్ట్ ఇంకా పెడుతుంది. ఎందుకంటే కే వాలెట్ లో గిఫ్ట్లు మనం ఇప్పుడున్న గోల్డ్ కూడా కనెక్ట్ చేసాం. కే వాలెట్ 25 రూపీస్ అంటే మెయింటెనెన్స్ ఫీ అన్నమాట. మెయింటెనెన్స్ ఫీ నాట్ రిఫండ్, మెయింటెనెన్స్ ఫీ. అయితే అది వచ్చినప్పుడు మన కంపెనీ డెవలప్మెంట్ దృష్ట్యా ఇంకా మంచి యాడ్ చేసే అవకాశం ఆలోచిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ గోల్డ్ గిఫ్ట్ ఏదైతుందో ఇది ఇలా చేస్తూ గోల్డ్ గిఫ్ట్ అనేది చేస్తూ నల్ల సరికొత్త గిఫ్ట్ ని కూడా దాన్ని కనెక్ట్ చేస్తాం. ఇవి ఆపకుండా ఉన్నటువంటి బంగారంతో ఉన్నటువంటి గిఫ్ట్లు ఆపకుండా మళ్ళీ కొత్త యాడ్ చేస్తాం. కానీ ఆ 25 రూపాయలకి మించదు. ఆ 25 రూపాయలు కారణం ఈ కంపెనీ మన కంపెనీ ఇదే. అందుకోసమే మనకు మనం పెద్దగా బిజినెస్ చేయకుండా మైనీడ్స్ యాడ్ అవుతుంది కాబట్టి అందరికి సర్వీస్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కేవలం మైనీట్ని ఏకం చేసి ఒక్కటిగా చేసి ఇండియాతో పాటు ఇతర దేశాలకు కూడా దాన్ని విస్తరింపచేసి విస్తరింపచేసి
కంపెనీని చాలా భారీగా లాభాల్లోకి, అంటే కంపెనీకి లాభాల్లోకి అంటే మనందరం కంపెనీ డెవలప్మెంట్ కోసం చూసిన తప్పిస్తే ఓన్ ప్రాఫిట్స్ ని ఎక్కువ పెంచాలని చూడవచ్చు. అవసరం సర్వీస్ మెయింటెనెన్స్ అలా ఉంది. ఒక చిన్న ప్రాఫిట్ ఉంటే చాలు, దాన్ని కొనసాగించాలి. ప్రపంచం అంతా తీసుకెళ్తాను. ఇప్పుడు నేను చైనా వచ్చాను, చూసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. సో మళ్ళీ వీలున్నంత వరకు జనవరిలో మరో చేస్తాను. సింగపూర్ చైనా మాత్రం చేశాను. మిగతా కంట్రీకి వెళ్ళడానికి మన టైం కూడా సరిపోలేదు. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మరికొన్ని దేశాలు చూస్తాం. అలాగే ప్రతి నెల 2-3 దేశాలు వెళ్ళి మన డెవలప్ అంటే విస్తరణ చేసి వచ్చే ప్లాన్ తో రెడీ చేసుకుంటాం. అంటే నిరంతరం నిర్విరామంగా కొనసాగుతూనే ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా అన్ని చోట్లకి వెళ్తుంది, అందరికి వెళ్తుంది. ఒకే చోట్ల మొత్తం చెయ్యాలి, ఒక రాష్ట్రంలోనే మొత్తం జరగాలి, ఒక దేశంలోనే మొత్తం అయిపోవాలంటే దాని తాలూకు అభివృద్ధి తక్కువ. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 257 దేశాలకు పైన ఉన్నటువంటి భూమి మీద ప్రతి ఊర్లోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ఖండంలో కూడా మన తాలూకా మైనీడ్స్ డెవలప్ చేసుకుంటే దాని నుంచి కేవలెట్ కూడా డెవలప్ అవుతుంది. కేవలెట్ డెవలప్ అవడం వల్ల మన క్రిప్టో కాయిన్, అంటే క్రిప్టో కాయిన్ అందరికి దగ్గరికి తీసుకెళ్ళగలం, లిక్విడిటీలో తీసుకెళ్ళగలం, అనేక రకాలుగా డెవలప్ చేయాలి. కానీ ఇంత చేసినా మన దగ్గర ఉన్నది కావు 2300 దట్ ఈస్ ఇదంతా చైనీస్. సింగపూర్ లేదా దేశాలతో. సో మనందరం సమిష్టిగా కష్టపడితే డెఫినెట్ గా ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో నాతో మీరు, మీతో నేను కష్టపడుతున్నా అద్భుతంగా ఇప్పుడు వీళ్ళంతా ఇంత డెవలప్మెంట్ చేశారంటే, ఇంత పెద్ద కంట్రీ వెనక్కి వెళ్ళి జనాభాలో పెద్ద తేడా ఉంది. కానీ భూ విస్తీర్ణం చాలా పెద్దది, భూభాగం చాలా పెద్దది. సో వీళ్ళలో ఉన్న ఐక్యత ఒకరినొకరు తీసుకోవాలి. ఇన్ని మీసాలు ఉన్నాయి, ఇంతవరకు మీసాలు చూడలేదు. మన వీళ్ళలో ఉన్న ఐక్యతే దీనికి కారణం. మరి మనం కూడా అలాగే మనం ఐక్యతను కలిసి చిన్న సంపాదించుకోవచ్చు లేదు. కానీ అవతల వాడి సంపాదనని గండి కొట్టి మనం గొప్పవడం అవ్వాలి, లేదా వాడిని పాడు చేసి మనం గొప్పవడం వెనక్కి లాగి గొప్పవడం అన్నప్పుడు అలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా
మనం అభివృద్ధిలో పోటీ ఉన్న తప్పిస్తే అవతల వాడిని తగ్గించి మనం పోవడం, వాడిని నాశనం చేసి లేదంటే వాళ్ళు పవర్ తీసుకొని పోవడం సువిశాలమైనటువంటి భూమి మీద పెద్ద ప్రపంచంలో మీ తెలివితేటలకి మీ శక్తి సామర్థ్యాలు కూడా చాలా అవకాశం. దాన్ని వదిలేసి మీ చుట్టూ ఉన్న 10 మంది, మీ ఊర్లో ఉన్నటువంటి అంటే మీ వీధిలో ఉన్న 100 మంది, మీ ఊర్లో ఉన్న 1000 మంది, మీ ప్రాంతం ఉన్న 1,00,000 లేదా మీ దేశంలో ఉన్న కోట్ల మందిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. వేలుతో ఏదో చేయాలని అనుకుంటున్నాం. ప్రపంచం చాలా పెద్ద, మనం తిరగచ్చు, అంతా డెవలప్ చేసుకోవచ్చు. మీకు మరో విషయం చెప్పాను, మనం డెవలప్ అవుతున్నప్పుడు ఇదంతా ఎలా చేస్తున్నారని మీకు జరుగుతుంది. మన డెవలప్మెంట్ కోసం వచ్చారు కదా. ఎలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఒక ఇంగ్లీష్ లో ఒక పదం దొరకలేదు, మీరు తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యాప్కి ఒక పీకాక్ అని కొట్టు, తెలుగులో ఏమొస్తుంది నెమ్మది, డాగ్ అని కొట్టు, కుక్క అని వస్తుంది. ముందుకి వెళతాను అని అన్నాం తెలుగులో, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇక్కడికి రండి అని ఇంగ్లీష్ వస్తుంది. అలాగే వీళ్ళు చైనా టు ఇంగ్లీష్ యాప్. నేను వాష్రూమ్ వెళ్ళాలి అంటే వాష్రూమ్ వెళ్ళి అర్థం WC వాష్రూమ్ అని అనుకుంటున్నా WC లేదంటే చైనాలో వస్తుంది. చైనా తప్ప వేరే భాషలు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాయి. 50% అలాగే అనేక దేశాలకు మనం ఉన్నప్పుడు ఆ దేశ యాప్స్ దాంట్లో మనం కారు కావాలి, భోజనం కావాలి, ఇంకా దగ్గరలో వాడలేదు. నువ్వు తెలుగులో అడిగినా చైనాలో వస్తుంది, నువ్వు తమిళ్లో అడిగినా చైనాలో వస్తుంది. కాబట్టి అలాంటి వాడి చక్కగా ప్రయాణం చేస్తాను. నేను కూడా చేసింది తిరుగుదాం, పెద్ద ప్రపంచం పక్కన ఇబ్బంది పెట్టి ఎదుటి ఇబ్బంది పెట్టి మన తిరిగితే మొత్తం ప్రపంచం చాలా తెలుగుగా వాడి గురించి చాలా బాగుంది. మీ టీవీస్ లో మీరు ఇబ్బంది పడటం లేదా పైన తీసుకెళ్ళి మరో కంపెనీ చేయండి, మరో కంపెనీ తీసుకెళ్ళి చేయండి. ఇప్పుడు ఆ డెవలప్ పట్టు నువ్వు అవ్వాలి. ఆ కంపెనీని ఎక్కడ పెట్టుకుని నీ కంపెనీ డెవలప్ చేసుకోవాలి. 10 కంపెనీలు ఉంటే మన ప్రతి కంపెనీకి వచ్చిన నష్టం. అది ఉంటే ఇంకో 10 మందికి అవకాశం వస్తుంది. మనలాంటి ఇంకో 10 ఉంటే ఇంకొన్ని కోట్ల మంది ఛాన్సెస్. కానీ అన్ని కంపెనీల మధ్యలో కాంపిటేటివ్ గా నువ్వు నిజాయితీగా కష్టపెడితే అందరిలో గొప్పడు. పరిస్థితి తక్కువ మై నీడ్స్ ని ప్రతి దేశం కూడా ఎస్ ఇది నా నీడ్స్, ఇది మై నీడ్స్, ఇది అవర్ నీడ్స్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ